సంపూర్ణ ఆయుర్వేద కార్యక్రమానికి స్వాగతం. నేను పావని. ఈ రోజు మన సంపూర్ణ ఆయుర్వేద కార్యక్రమంలో మహిళలకు పీరియడ్స్ టైంలో అధిక రక్తస్రావం అవుతుంది. సో ఈ అధిక రక్తస్రావాన్ని అరికట్టేటటువంటి ఆహార నియమాలేంటి, ఆ రోజుల్లో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలేంటి, వాడాల్సిన మందులేంటి అనే విశేషాల గురించి ఈ రోజు మన సంపూర్ణ ఆయుర్వేద కార్యక్రమంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పీరియడ్స్ టైంలో అధిక రక్తస్రావం అంటే మెనోరేజియా అంటారు. ఇది మహిళల శారీరక మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీసే ఒక తీవ్రమైన సమస్య. ఆయుర్వేదం ప్రకారం శరీరంలో పిత్తదోషం మరియు రక్త ధాతువు అసమతుల్యత చెందడం వల్లే ఈ సమస్య తలెత్తుతుంది. దీన్ని ఆయుర్వేదంలో ప్రదర రోగం లేదా రక్త ప్రదర అని పిలుస్తారు. మరి ఈ సమస్యను ప్రకృతి సిద్ధమైన ఆయుర్వేద నివారణలు, ఆహార నియమాల ద్వారా ఎలా అదుపు చేయవచ్చో మరియు ఏ సమయంలో వైద్యులను కలవాలో మన సంపూర్ణ ఆయుర్వేద కార్యక్రమంలో తెలుసుకుందాం. అయితే శరీరంలో వేడిని తగ్గించి రక్తస్రావాన్ని నియంత్రించడానికి ప్రకృతి మనకు అందించిన కొన్ని అద్భుతమైనటువంటి మూలికలని ఈ రోజు తెలుసుకుందాం. అశోక వృక్షం. ఈ వృక్షం మనకి తెలిసిందే. ఇది స్త్రీల గర్భాశయ సమస్యలకు ఇది సంజీవని లాంటిది. అశోక చెట్టు బెరడుతో చేసిన కషాయం లేదా మార్కెట్ లో దొరికే అశోకారిష్టం గర్భాశయ కండరాలను బలోపేతం చేసి అధిక రక్తస్రావాన్ని తగ్గిస్తుంది. తర్వాత లోద్రా. ఇది రక్తస్రావాన్ని అరికట్టే అద్భుతమైన గుణాన్ని కలిగి ఉంటుంది. లోద్రా చూర్ణాన్ని తేనె లేదా నీటితో కలిపి తీసుకుంటారు. తర్వాత శతావరి. ఇది హార్మోన్ల అసమతుల్యతను సరిచేయడానికి, రక్తహీనత అంటే అనీమియా వల్ల వచ్చే నీరసాన్ని తగ్గించడానికి ఇది బాగా పనిచేస్తుంది. ఇక తర్వాత ఉసిరి, కలబంద. వీటిలో విటమిన్ సి మరియు పిత్తాన్ని తగ్గించే గుణాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి ఐరన్ శోషణను పెంచుతాయి. ఇంకా దానిమ్మ, లేత కొబ్బరి నీళ్లు. ఇవి శరీరానికి తక్షణ శక్తిని ఇస్తూ ఒంట్లో వేడిని తగ్గిస్తాయి. సో ఇలాంటివన్నీ, ఈ జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఏంటంటే అధిక రక్తస్రావాన్ని మనం కొంతవరకు కూడా అరికట్టవచ్చు. అలాగే దీనికి సంబంధించి ఎటువంటి ఆహార నియమాలను పాటించాలో తెలుసుకుందాం. అయితే పీరియడ్ సమయంలో ఎలాంటి ఆహారం తీసుకోవాలి, వేటికి దూరంగా ఉండాలనేది ఇది చాలా ముఖ్యం. అయితే తీసుకోవాల్సిన ఆహారం గురించి మాట్లాడుకుంటే ఐరన్ మరియు విటమిన్ సి, తోటకూర, పాలకూర, బీట్రూట్, దానిమ్మ, నల్ల ద్రాక్ష మరియు ఉసిరి వంటివి ఎక్కువగా తీసుకోవాలి. విటమిన్ సి ఉంటేనే శరీరం ఐరన్ ను త్వరగా గ్రహిస్తుంది. ఇక చలవ చేసే పదార్థాలు ఆవు పాలు, ఆవు నెయ్యి, మజ్జిగ, మునగకాయలు, గుమ్మడికాయ వంటి సాత్విక ఆహారం తీసుకోవాలి. ఇక ధాన్యాల్లో బార్లీ, పాత బియ్యం, రాగులు వంటి తేలికగా అరిగే ఆహారాలు మంచివి. ఇక దూరంగా పెట్టవలసిన ఆహార పదార్థాలు ఏంటంటే కారం, మసాలాలు, పులుపు, ఇంకా ఫ్రైస్, ఇవన్నీ కూడా పూర్తిగా తగ్గించాలి. ఇవి శరీరంలో పిత్తాన్ని అంటే వేడిని పెంచి రక్తస్రావం ఎక్కువ అయ్యేలా చేస్తాయి. ఇక కందిపప్పు, ఆవాలు, నువ్వులు, గుడ్లు మరియు చికెన్ వంటి వేడి చేసే ఆహార పదార్థాలకు ఈ సమయంలో చాలా దూరంగా ఉండాలి. ఇక టీ, కాఫీలలో ఉండే కెఫిన్ వల్ల సమస్య మరింత ఎక్కువ అవుతుంది. కాబట్టి వాటిని చాలా వరకు నివారించడం మంచిది. ఇక మన జీవన శైలిలో కూడా కొంతవరకు మార్పులు తీసుకురావాలి. అయితే ఈ సమయంలో శరీరానికి కంప్లీట్ గా విశ్రాంతి అవసరం ఉంటుంది. మితిమీరిన శారీరక శ్రమ, బరువులు ఎత్తడం చేయకూడదు. ఇక మానసిక ఒత్తిడి హార్మోన్లను మరింత అస్తవ్యస్తం చేస్తుంది. కాబట్టి ప్రశాంతంగా ఉండటానికి ప్రాణాయామం లేదా ధ్యానం ఇవన్నీ కూడా సహాయపడతాయి. సరే, ఇంకిప్పుడు ఎటువంటి టైంలో మనం వైద్యుల్ని సంప్రదించాలో తెలుసుకున్నట్లయితే ఇక ప్రకృతి సిద్ధమైనటువంటి ఆయుర్వేద మార్గాలు మరియు సమతుల్య ఆహార ప్రాథమిక దశలో ఉన్న హార్మోన్ల అసమతుల్యతను చక్కదిద్దడానికి, శరీరానికి బలాన్ని ఇవ్వడానికి అద్భుతంగా తోడ్పడతాయి. అయితే ఈ గర్భాశయ ఫైబ్రాయిడ్స్, అడినోమయోసిస్ వంటి అంతర్గత సమస్యలు ఉన్నప్పుడు కేవలం గృహ చిట్కాలపైనే ఆధారపడకూడదు. అయితే ఈ కింది లక్షణాలు అంటే ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే మీరు వైద్యులను, గైనకాలజిస్టులను, ఆయుర్వేదిక్ డాక్టర్లను సంప్రదించాలి. అయితే ఫస్ట్ వన్ ఏంటంటే రక్తస్రావం 7 రోజుల కంటే ఎక్కువగా ఉంటే ప్రతి గంట లేదా 2 గంటలకు ప్యాడ్ మార్చాల్సి వస్తుంటే, 2.5 సెంటీమీటర్ల కంటే పెద్ద రక్తగడ్డ అంటే బ్లడ్ క్లాట్స్ పడుతుంటే, తీవ్రమైన కడుపు నొప్పి, నీరసం, కళ్ళు తిరగడం లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే
ప్రకృతి చికిత్సను ఆధునిక వైద్యుల సలహాలతో ముడిపెట్టి చూసినప్పుడే స్త్రీలు తమ సంపూర్ణ ఆరోగ్యాన్ని కాపాడుకోగలరు. ఇక నిర్లక్ష్యం చేయకుండా సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడం కూడా ముఖ్యం. చూశారు కదండి, ఈ రోజు మన సంపూర్ణ ఆయుర్వేద కార్యక్రమంలో మహిళలకు పీరియడ్స్ టైంలో ఎక్కువ రక్తస్రావం అయితే తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అలాగే పాటించవలసిన ఆహార నియమాల గురించి. సో మన సంపూర్ణ ఆయుర్వేద కార్యక్రమాన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.